హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పద్మజ ఫ్రమ్ ట్రెండింగ్ ఎలాయిస్. ఈరోజు టాపిక్ ప్యారిస్ ఒలింపిక్స్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం. ఈ పథకంతో భారత్ పథకాల సంఖ్య 5కి చేరింది. జావెలిన్ త్రో ఈవెంట్లో భారత వీరుడు నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఫైనల్స్లో 89.45 మీటర్స్ దూరంలో జావెలిన్ విసిరి రెండో స్థానంలో రజత పథకాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతోమంది యువ అథ్లెట్స్కు నీరజ్ ఆదర్శమని, ఈయన రెండోసారి ఒలింపిక్స్లో మెడల్ను గెలుచుకుని తన ప్రతిభను చాటిన అద్భుతమైన అథ్లెట్ అని కొనియాడారు. నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ప్రకారం అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇతను భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. నీరజ్ భారతదేశానికి ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధించిన ఫస్ట్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. సుబేదార్ నీరజ్ చోప్రా 1997 డిసెంబర్ 24న జన్మించారు. ఇతను హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో ఖాంద్రా గ్రామానికి చెందినవాడు. తండ్రి సతీష్ కుమార్ చోప్రా, తల్లి సరోజ్ బాలాదేవి. నీరజ్ చోప్రా చండీగఢ్ డిఏవి కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. మరిన్ని ఒలింపిక్స్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.